హలో ఆల్, వెల్కమ్ టు డైలీ డోస్ విత్ ఆంధ్ర. ఈరోజు మనం వెస్టర్న్ ఫిలాసఫీలో జేఎస్ మిల్ పొలిటికల్ ఫిలాసఫీ గురించి తెలుసుకుందాం. మిల్ ఒక ఇంగ్లీష్ ఫిలాసఫర్, పొలిటికల్ ఎకానమిస్ట్ అండ్ పొలిటీషియన్. లిబరలిజం చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఆలోచనకర్తలలో మిల్ ఒకరు. హిజ్ మేజర్ వర్క్స్ ఆన్ లిబర్టీ, యూటిలిటేరియనిజం, ద సబ్జెక్షన్ ఆఫ్ విమెన్. ఇంక మనం పాడ్కాస్ట్లోకి వెళ్లి డీప్గా తెలుసుకుందాం. నమస్కారం. ఈరోజు మనం 19వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప ఆలోచనాపరుడు జాన్ స్టూవర్ట్ మిల్ గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. అవును, మన దగ్గర అతని జీవితం, సిద్ధాంతాల గురించిన కొన్ని క్లాస్ నోట్స్ ఉన్నాయి. మన లక్ష్యమేంటంటే ఈ చర్చ ద్వారా అతని ఆలోచనాల్లోనే ముఖ్యమైన అంశాలను, అంటే ప్రయోజనవాదం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ఇంకా మహిళల హక్కులు, వీటన్నిటినీ అర్థం చేసుకోవడం. మనం ఈ చర్చను అతని ఒక ప్రసిద్ధ వాక్యంతో ప్రారంభిస్తే బాగుంటుందేమో. తప్పకుండా. అతను ఏమన్నాడంటే, ఒక సంతృప్తి చెందిన పంది కంటే అసంతృప్తిగా ఉన్న మనిషిగా ఉండటం మేలు, ఒక సంతృప్తి చెందిన మూర్ఖుడి కంటే అసంతృప్తిగా ఉన్న సోక్రటీస్గా ఉండటం మేలు. ఈ వాక్యం ఇది అతని తత్వశాస్త్రం యొక్క సారాంశాన్ని పట్టి చూపిస్తుందన్నమాట. అద్భుతం. సరే, ముందుగా అసలు మిల్ ఎవరు? అతనొక ఆంగ్ల తత్వవేత్త, రాజకీయ ఆర్థికవేత్త, ఉదారవాద చరిత్రలో చాలా ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు. అతని బాల్యమైతే అసాధారణమైనది. నిజమే. 3 ఏళ్ల వయసులో గ్రీకు, 8 ఏళ్ల వయసులో లాటిన్, యూక్లిడ్, ఆల్జీబ్రా కూడా నేర్చుకున్నాడు. అవును, కాని అతని జీవితంలో ఒక కీలకమైన మలుపు 20 ఏళ్ల వయసులో వచ్చింది. అతను తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు. అవునా? ఆత్మహత్య గురించి కూడా ఆలోచించాడు. ఆ సమయంలో అతనికి విలియం వర్డ్స్వర్త్ కవిత్వం సహాయపడింది అంటారు. అంటే ఇతరుల పట్ల కరుణను, ఆనందాన్ని, సౌందర్యం ఎలా ప్రేరేపిస్తుందో అతను గ్రహించాడు. ఈ అనుభవమే అతని తత్వశాస్త్రాన్ని కేవలం తర్కం నుండి మానవ భావోద్వేగాల వైపు మళ్లించింది. అతని వ్యక్తిగత జీవితం కూడా అతని ఆలోచనలను ప్రభావితం చేసినట్టుంది. ముఖ్యంగా హ్యారియట్ టేలర్తో అతని సంబంధం. ఖచ్చితంగా. పెళ్లైన హ్యారియట్ టేలర్తో 21 ఏళ్ల సన్నిహిత స్నేహం తరువాత ఆమె భర్త మరణించిన 2 ఏళ్లకు 1851లో వివాహం చేసుకున్నాడు. మహిళల హక్కుల కోసం మిల్ చేసిన వాదనలకు ఆమెతో ఉన్న సంబంధమే ఒక ముఖ్యమైన ప్రేరణ. అతని ప్రసిద్ధ రచన ఆన్ లిబర్టీ చివరి కూర్పులో ఆమె ప్రభావాన్ని అతను స్వయంగా పేర్కొన్నాడు కూడా. సరే, ఇక అతని సిద్ధాంతాల్లోకి వద్దాం. ప్రయోజనవాదం, యూటిలిటేరియనిజం. మిల్ తన గురువైన జెరెమీ బెంథమ్ అభివృద్ధి చేసిన సిద్ధాంతానికి ప్రతిపాదకుడు. అవును, బెంథమ్ ఆలోచన చాలా సరళమైనది. అత్యధిక మందికి అత్యధిక సంతోషాన్ని ఇచ్చే చర్య సరైనది. ఇక్కడ సంతోషమంటే కేవలం ఆనందం యొక్క పరిమాణం, క్వాంటిటీ. ఇక్కడే మిల్ విభేదించాడు. అందుకే అతన్ని పీటర్ హూ డినైడ్ హిజ్ మాస్టర్, అంటే తన గురువును తిరస్కరించిన పీటవని సరదాగా అంటారు. హా, బెంథమ్ సిద్ధాంతంపై మిల్ చేసిన విమర్శలు చాలా ముఖ్యమైనవి. మొదటిది నాణ్యత వర్సెస్ పరిమాణం, క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ. అవును, బెంథమ్ ప్రకారం 10 గిన్నెల సాదా అన్నం తినడం ఒక రుచికరమైన భోజనం చేయడం కంటే ఉత్తమం, ఎందుకంటే పరిమాణం ఎక్కువ. కాని మిల్ ఆనందాలలో నాణ్యత ముఖ్యమన్నాడు. మేధోపరమైన, నైతిక ఆనందాలు, వాటిని ఉన్నతమైనవి అన్నాడు. అవి శారీరక ఆనందాల కంటే విలువైనవి. సరే, ఇది మొదటిది. ఇక రెండవది మానవ స్వభావం. బెంథమ్ సిద్ధాంతం మనుషులను కేవలం సుఖదుఖాలను అనుభవించే వారిగా చూస్తుంది. కాని మిల్ ప్రకారం మనుషులు అంతకంటే చాలా సంక్లిష్టమైన జీవులు. ఒక సవాలుతో కూడిన పుస్తకం చదవడం తక్షణ ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు, కాని అది లోతైన సంతృప్తిని, వ్యక్తిగత ఎదుగుదలను ఇస్తుంది. సరిగ్గా అదే. ఇక మూడవది నైతికత. ఇది చాలా ముఖ్యం. మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉంటారని ఒక నగరం కాలుష్యానికి అనుమతిస్తే బెంథమ్ సిద్ధాంతం ప్రకారం అది సరైనదే కావచ్చు. కాని మిల్ ఇది న్యాయం మరియు హక్కులను విస్మరిస్తుందని వాదించాడు కదా? అవును, ఇది చాలా పెద్ద సమస్య. మిల్ కేవలం తక్షణ ఆనందం కాకుండా దీర్ఘకాలిక శ్రేయస్సు గురించి కూడా ఆలోచించాడు. ఉదాహరణకు, వీడియో గేమ్లు ఆడటం తక్షణ ఆనందాన్నివ్వచ్చు, కాని విద్య దీర్ఘకాలంలో ఎక్కువ మేధోపరమైన సంతృప్తిని ఇస్తుంది. మిల్ ప్రయోజనవాదాన్ని కేవలం ఆనందం అంటే ప్లెజర్ నుండి సంతోషం అంటే హ్యాపీనెస్ వైపు, ఆత్మసంతృప్తి వైపు నడిపించాడన్నమాట. ఇది అతని ఆలోచనల్లో ఒక ముఖ్యమైన పరిణామం. ఇప్పుడు అతని అత్యంత ప్రసిద్ధ రచన ఆన్ లిబర్టీ గురించి మాట్లాడుకుందాం.
ఇందులో స్వేచ్ఛ గురించి అతను ఏమి చెప్పాడు? మిల్ 3 రకాల స్వేచ్ఛలను ప్రత్యేకంగా నొక్కి చెప్పాడు. 1 ఆలోచన మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, 2 కార్యాచరణ స్వేచ్ఛ, ఇంకా 3 సంఘ స్వేచ్ఛ. అతని ప్రకారం సత్యాన్ని కనుగొనడానికి, నిరంకుశత్వాన్ని నివారించడానికి భావప్రకటన స్వేచ్ఛ చాలా అవసరం. సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ గురించి కూడా అతను మాట్లాడాడు కదా? అవును, 3 కారణాల వల్ల అది ముఖ్యమని చెప్పాడు. 1 వ్యక్తులు ప్రభుత్వం కంటే మెరుగ్గా చేయగలిగిన పనులను సంఘాల ద్వారా చేయవచ్చు. ఓకే. 2 ఇది ప్రజలను వారి సంకుచిత స్వార్థం నుండి బయటకు తీసుకువచ్చి రాజకీయ విద్యను అందిస్తుంది. 3 అన్నీ ప్రభుత్వమే చేస్తే దానికి అనవసరమైన అధికారం చేకూరుతుంది. అయితే ఈ స్వేచ్ఛకు పరిమితులున్నాయా? ఉన్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే మిల్ హామ్ సూత్రం అంటే హామ్ ప్రిన్సిపల్ను ప్రతిపాదించాడు. హామ్ ప్రిన్సిపల్? ఎప్పుడైతే ఒకరి చర్య ఇతరుల స్వేచ్ఛకు హాని కలిగిస్తుందో అప్పుడు మాత్రమే రాజ్యం జోక్యం చేసుకొని ఆ స్వేచ్ఛను పరిమితం చేయవచ్చు. సరే, ఇప్పుడు ప్రజాస్వామ్యంపై మిల్ అభిప్రాయాలకు వద్దాం. ఇవి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అతను ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని సమర్థించాడు. అది వ్యక్తిగత అభివృద్ధికి, పౌరులలో మేధోపరమైన లక్షణాలను పెంచడానికి అవసరమని భావించాడు. నిజమే, కాని ఇక్కడే అతన్ని విముఖ ప్రజాస్వామ్యవాది అంటే రిలక్టెంట్ డెమోక్రాట్ అని పిలవడానికి కారణాలు కనిపిస్తాయి. అతను అందరికీ సమాన ఓటు హక్కును సమర్థించలేదు. అంటే విద్యావంతుల ఓటుకు నిరక్షరాస్యుల ఓటు కంటే ఎక్కువ వాల్యూ అంటే వెయిటేజ్ ఉండాలని వాదించాడు. పన్ను చెల్లించని వారిని ఓటు హక్కు నుండి మినహాయించాడు. అన్నింటికంటే ముఖ్యంగా వలస దేశాల విషయంలో అతని అభిప్రాయాలు వివాదాస్పదమైనవి. అవును, భారతదేశం వంటి వలస దేశాలకు ప్రజాస్వామ్యం సరిపోదని అతను భావించాడు. అతని ప్రకారం ప్రజాస్వామ్యం అనేది పంచిపెట్టే ఉచిత బహుమతి కాదు. ఆయా సమాజాలలో ప్రజాస్వామ్య సంస్కృతి, రాజకీయ పరిపక్వత లేనందున అక్కడ దయాదాక్షిణ్యాలతో కూడిన నిరంకుశత్వం ఉండాలని సిఫారసు చేశాడు. అవును, బెనవలెంట్ డెస్పటిజం అంటే ఒక పాలకుడు ప్రజల మేలు కోసం పరిపాలించాలి, కాని వారికి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ అభిప్రాయం అతని ఉదారవాద ఆలోచనలకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. ఇది నిజంగా చాలా పెద్ద వైరుధ్యం. సరే, ఈ వైరుధ్యాల మధ్య మిల్ ఆలోచనల్లో అత్యంత ఆధునికంగా కనిపించేది మహిళల హక్కులపై అతని అభిప్రాయాలు. అతని రచన ది సబ్జెక్షన్ ఆఫ్ వుమెన్ ఈ విషయంలో చాలా ముఖ్యమైనది కదా? ఖచ్చితంగా. ప్లేటో తర్వాత మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని సమర్థించిన ఆధునిక ఆలోచనాపరుడు మిల్. సమాజంలో మహిళల అధీనస్థితికి జీవసంబంధమైన కారణాలు కాకుండా సామాజిక మరియు సాంస్కృతిక నిబంధనలే కారణమని అతను చాలా బలంగా వాదించాడు. ఆయన మహిళల కోసం ప్రత్యేకంగా దేనిని సమర్థించాడు? మహిళల ఓటు హక్కు, విద్య మరియు ఉపాధికి సమాన ప్రాప్యత మరియు వివక్ష, దుర్వినియోగం నుండి చట్టపరమైన రక్షణను గట్టిగా సమర్థించాడు. అతనొక శక్తివంతమైన పోలికను ఉపయోగించాడు. చెప్పండి. అన్ని రకాల బానిసత్వాలు రద్దు చేయబడ్డాయి, కాని మహిళల బానిసత్వం అలాగే మిగిలిపోయింది అని అన్నాడు. అతను ఇంకా ఇలా అన్నాడు, సగం జనాభా అణచివేతకు గురైనప్పుడు ఏ దేశం అభివృద్ధి చెందినట్లుగా పరిగణించబడదు. ఈ ఆలోచనలు అతని కాలంలో చాలా విప్లవాత్మకమైనవి. కాబట్టి మనం ఈరోజు జాన్ స్టూవర్ట్ మిల్ యొక్క బహుముఖ ప్రజ్ఞను చూశాము. ప్రయోజనవాదాన్ని సంస్కరించిన వ్యక్తిగా, స్వేచ్ఛకు గొప్ప ప్రతిపాదకుడిగా, ప్రజాస్వామ్యం విషయంలో కొన్ని సంక్లిష్టమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తిగా, మరియు మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడిగా అతని మనం అర్థం చేసుకున్నాము. అవును. అతని ఆలోచనలోనే ఈ సంక్లిష్టతే అతన్ని ఈనాటికి అధ్యయనం చేసేలా చేస్తుంది. ఒకవైపు తన కాలం కన్నా ముందున్న పురోగామి భావాలు, మరోవైపు వలసవాదం వంటి విషయాలపై మనకు సమస్యాత్మకంగా అనిపించే అభిప్రాయాలు. ఈ రెండింటి కలయికే మిల్ అన్నమాట. ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాము. మిల్ తన రచన ఆన్ లిబర్టీలో ఇలా అన్నాడు, ఒక వ్యక్తి తన చర్యల ద్వారానే కాక తన నిష్క్రియాపరత్వం అంటే ఇనాక్షన్ ద్వారా కూడా ఇతరులకు కీడు చేయవచ్చు. ఈ వాక్యం వెలుగులో ఆలోచిస్తే మన ఆధునిక సమాజంలో మనం ఏ విషయాలలో చర్య తీసుకోకపోవడం ద్వారా ఇతరులకు హాని కలిగిస్తున్నామేమో అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.